గొప్ప అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నానండి. అదేవిధముగా క్రీస్తు నామమున మీ అందరికీ ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. ఇటు అవకాశం కలిగజేసిన సహోదరులు సువార్థకులు వారి కుటుంబానికి వారికి మీ యొక్క ప్రత్యేక వందనాలు. అది ముఖ్యంగా ఈ యొక్క గృహకూటమి ఏర్పాటు చేసుకున్న కుటుంబానికి వందనాలు తెలియజేస్తున్నానండి. గృహకూటమి పెట్టుకున్న అంశము సహోదరులు తెలియజేసి ఉన్నారు. వారి జ్ఞాపకార్థంగా వారు దాన్ని దేవునికి మహిమకరంగా చేసుకున్న ఆలోచనతో ఈ విధంగా వారు ఏర్పాటు చేసుకున్నారని తెలియజేశారు. ఫ్యామిలీ వచ్చారండి. మన పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 89వ కీర్తన 48వ వచనం మనం ఒకసారి చదివి ఆ యొక్క సాయంకాల సమయంలో మనకి అనుగ్రహించిన ఈ యొక్క సమయాన్ని దేవుని వాక్యం ద్వారా పరిశీలన ద్వారా మనం కొన్ని విషయాల ద్వారా మనము తెలుసుకొని వాటి ద్వారా మనం 89వ కీర్తన 48వ వచనం. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తాను తప్పించుకున్నవాడు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి కూడా ఏదో దినాన్న ఈ యొక్క భూమిని విడిచిపెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మనకి తెలిసిన, మనకి గ్రహించిన, మనకు ఆలోచన శక్తి కలిగిన దినం నుండి ఇటు విషయం మనకి తెలుస్తూనే ఉంటుందన్నమాట. ఎందుకంటే మన కుటుంబమే చూసుకుంటే మన కుటుంబం పురోగతులు ఎప్పటి నుండి ఉన్నాయంటే మన నాన్నగారు కానీ, తాతగారు కానీ, ముత్తాతగారు కానీ కొంతవరకు మనం వెళ్ళగలం. వాళ్ళ పేర్లు చూసుకుంటే మా నాన్నగారి పేరు, వాళ్ళ నాన్నగారి పేరు, తాతగారి పేరు, వాళ్ళ ముత్తాత గారి పేరు మీరు ఎప్పుడైనా అలా గమనించారా? మీ యొక్క పూర్వీకుల పేర్లు కొంత ఎప్పుడైనా అధ్యయనం చేయగలిగారా? ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఉంటే అది మనకి జ్ఞాపకం ఉండేమో. ఎందుకంటే వారికి మనకి ఒక కమ్యూనికేషన్ అనేది ఉంటుంది కాబట్టి వారి పేర్లతో పాటు మనము గుర్తించుకోగలం. కానీ మనం అలా వెళ్తున్న కొద్ది తరతరాలు ఏం జరుగుతున్నాయంటే వారు పుట్టారు, పెరిగారు, వారు జీవించారు, తర్వాత కొంత సమయానికి వారికి వచ్చిన దేవుడు పిలిచిన పిలుపుని బట్టి వారు మరణించడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి మన కుటుంబంలో చూసుకుంటూనే మన యొక్క తరతరాలు అనేవి అలాగా మరణించడం అనేది జరిగినట్లు. అలాగే మన ప్రాంతంలో చూసుకున్న, ఊర్లో చూసుకున్న, మనకు తెలిసిన వారు చూసుకున్న, తెలిసిన వారి కుటుంబంలో చూసుకున్న అనేక మంది పుట్టుతున్నారు, జీవిస్తున్నారు. ఆ సమయానికి వారు చనిపోతున్నారు. చనిపోవడం అన్నది ఎట్టి విధంగా చనిపోవడం అన్నది అది వారి యొక్క ప్రవర్తన బట్టి, దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి ఈ యొక్క జీవితం భూమి మీద మనకి ఉంటుందని మనం గమనించాలన్నమాట. పుట్టించేవాడు దేవుడే, పిలిచేవాడు కూడా దేవుడే. అందుకే యోబు గారు అంటారు, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకెళ్ళిపోతాడు అనేది మనము గమనించాల్సిన విషయం అన్నమాట. మనకు మనముగా పుట్టలేదు. మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనకు మనగా పుట్టలేదు. ఈ పుట్టుక అనేది మనం కోరుకునేది కాదు, ఇది దేవుడు ఇచ్చింది. ఈ దేవుడు ఇచ్చిన ఈ యొక్క జీవితాన్ని దేవుడికి అనుగుణంగా మనము నడుచుకోగలిగితే ఆయన మనకి దాచి ఉంచిన ఆ యొక్క గొప్ప కార్యం అన్నది మనకి కనబడుతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు చెబుతున్నాడు, మరణమును చూడక బ్రతుకు నరుడెవరు. నరుడు అనే పుట్టినవాడు మరణం చూడకుండా నరుడు ఎవ్వరు కూడా లేరు. అలా ఉన్నారు అనుకుంటే అదొక భ్రమ, అది అబద్ధం. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, పుడుతున్నారు, చనిపోతున్నారు. నిరంతరం బ్రతికి ఉంటే నరుడు ఎవరు ఉన్నారంటే లేరు. చాలామంది ఏం చేస్తున్నారంటే, చాలామంది దీన్ని ప్రయత్నించారు. సమాధిలోకి వెళ్ళిపోయి ఉండి జీవితాంతం ఇంకా
నిరంతరం బ్రతికే ఒక వ్యక్తి నరుడు ఉన్నాడనేసి చాలామంది ట్రై చేశారు, విదేశాల్లో కానీ మన దేశంలో కానీ. మన దేశంలో చాలామంది కూడా ట్రై చేశారు. భూమి తవ్వి ఎలాగైతే సమాధి చేయబడతారో సమాధిలోకి వెళ్ళి కూర్చొని 3 రోజుల తర్వాత తిరిగి వస్తారు అనే అంశం మీద చాలామంది ప్రయత్నం చేశారు. అలా రావడం ద్వారా ఏంటంటే నిత్యత్వం కలిగి ఉంటాము భూమి మీద నరుడు అన్నది వాళ్ళు ప్రయత్నించారు. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది పుట్టపర్తి సాయిబాబా కానీ అతను చనిపోయినా సరే చాలామంది ఏం చేశారంటే సమాధి నుండి పెడితే మళ్ళీ తిరిగి వస్తారని ఒక అపోహ ద్వారా ఆ వ్యక్తులు ప్రయత్నం చేశారు. అలాగే సాయిబాబా గారు కానీ మళ్ళీ తిరిగి వస్తాడు మానవ రూపంలో అనేసి మూడు రోజులు భూమి మీద ఉంచి ఆ భూమిలో పాతి పెట్టి ఇటుకల ద్వారా ఏదో ప్రయత్నాలు చేశారు. కానీ నరుడు అన్నది మానవుడు అన్నది పుట్టాక చనిపోవడం అన్నది ఖచ్చితంగా జరిగే ఒక అంశము. అది ఏ విధంగా చనిపోవాలి అన్నది ఎవరైతే మనం బతికున్నామో వారు ఖచ్చితంగా, ఎవరైతే ఈ భూమి మీద పుట్టారో వాళ్ళు ఖచ్చితంగా నిర్ణయించుకోవాల్సిన అంశం. నేను ఒక బిల్ గేట్స్ అంటారు, పుట్టడం పేదవాడిగా పుట్టినా చనిపోవడం మాత్రం ఎలా చనిపోవాలట, ధనవంతుడిగా చనిపోవాలనేసి బిల్ గేట్స్ అంటే ప్రపంచంలో అత్యధికంగా సంపాదన ఉన్న వ్యక్తి ఒక స్టేట్మెంట్ మరణం గురించి. పుట్టినప్పుడు మనం ఎలా పుడతామో తెలియదు, పేదవాడి కుటుంబంలో పుట్టచ్చు, ధనవంతుడి కుటుంబంలో పుట్టచ్చు, ఎలాగైనా పుట్టచ్చు. కానీ చనిపోయినప్పుడు మాత్రం డబ్బు గల మనిషిగా చనిపోవాలట. అది కేవలము భౌతికంగా అతను ఆలోచించిన ఆలోచన. ఇప్పుడు అంత డబ్బు కలగా పుట్టి ఒకవేళ డబ్బు కలగా చనిపోవడం ద్వారా ఆ డబ్బు నేను తీసుకెళ్ళిపోడు కదా, అంటే అసలు ఆ స్టేట్మెంట్ ఆలోచనది కరెక్ట్ కాదు. కానీ దాన్ని చాలామంది ఆదర్శంగా తీసుకొని ఏం చేస్తారంటే ఈ యొక్క డబ్బు సంపాదన ఈ యొక్క భూమి మీద అధికంగా ఉంది, ఇదే యొక్క జీవితానికి ఆదర్శం అనేసి దాని వెనక పరిగెడుతుంటారు. ఈ డబ్బే ముఖ్యం అనేసి దాని వెనకంటే పుట్టినప్పుడు ఎలాగలో పుట్టాం, కానీ చనిపోయినప్పుడు ఎంతో కొంత సంపాదించి పేరు తెచ్చుకొని ఇంత సంపాదించాను అనే ఒక అంశాన్ని వారు పెట్టుకొని అనేకమైన అడ్డదారుల్లో వాళ్ళు సంపాదన అనేది చేయడం కానీ, కేవలం డబ్బే సంపాదన అన్నది వారికి జీవితాల్లో ఒక ధ్యేయంగా పెట్టుకొని వాళ్ళు ముందు కొనసాగి వెళ్ళిపోతుంటారు అన్నమాట. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఎప్పుడొకప్పుడు ఈ యొక్క భూమిని, సంపాదించిన పేరుని, సంపాదించిన డబ్బుని విడిచి వెళ్ళిపోవాల్సిందే. అది ఖచ్చితం అన్నమాట, అది నిజం, సత్యం. కాబట్టి కీర్తనకారుడు రాస్తున్న మరణం చూడక బ్రతుకు నరుడెవరు కూడా లేరు. ఖచ్చితంగా మరణం రుచిని చూడాల్సిందే. స్వయాన యేసుక్రీస్తు ప్రభువారే భూమి మీద పుట్టి ఆయన జీవించి ఆయన కూడా మరణ రుచిని చూశారన్నమాట. కాబట్టి గమనించాల్సిన విషయం మనం ఖచ్చితంగా అనేది మరణం అన్నది మనకి ఉంది, దాని నుండి తప్పించుకునే అవకాశం మనకి లేదు. చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అన్నమాట. సైంటిస్టులు, శాస్త్రవేత్తలు, బాగా వైద్యం తెలిసిన వారు ఇంకా ఎక్కువ కాలం బతకాలి అనేసి అనేకమైన మెడిసిన్స్ ద్వారా, అనేకమైన ఇంజక్షన్ల ద్వారా, అనేకమైన ఆహార పద్ధతుల ద్వారా తన ఆయుష్ని పెంచుకోవచ్చు అనేసి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎంత ప్రయత్నాలు చేసినా, ఎంత చేసినా సరే మనిషి ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. వీరు ఒకవేళ జీవించగలుగుతాం అనేసి ఏదైతే ఏర్పాట్లు చేసుకుంటున్నారో తిండి ద్వారా, ఫుడ్ ద్వారా కానీ, ఇంజక్షన్ల ద్వారా కానీ, అనేక విధాలమైన ప్రయోగాల ద్వారా కానీ ఆయుష్ని పెంచుకుందాం అనుకుంటారు. కానీ మహా అయితే వాళ్ళు పెంచుకున్న ఆయుష్ కొంతకాలమే, కానీ ఆఖరికి ఏమవ్వాలా, చనిపోవాల్సిందే, మరణాన్ని చూడవలసిందే. కానీ ఆలోచన అనేది వారు జీర్ణించుకోలేని స్థితి మాట. ఈయన చనిపోతే ఏంటి, ఇంత సంపాదించాను కదా, ఇంత చేశాను కదా అని ఎలాగైనా జీవించాలనేసి అనేకమైన ప్రయత్నాలు అనేవి చేస్తూనే ఉన్నారన్నమాట. కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా ఏంటంట, ఆ ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థం. భూమి మీద మనం ప్రయత్నించాల్సిన ప్రయత్నం ఏంటి అన్నది మనము దేవుడు చెప్తున్న వాక్యం బట్టి మనం చూసుకుంటే ఆయన చిత్తానుసారంగా నడవడమే. ఎందుకంటే ఆయన మనల్ని పుట్టించాడు, ఆయన ఆత్మ మనకి దయచేశాడు. ఆత్మ మనల్ని ఏం చేయాలి, మనం తిరిగి అతనికి అప్పగించాలన్నమాట. మనకి పవిత్రమైన, పరిశుద్ధమైన ఆత్మని మనకి కలుగు చేశాడు. ఆత్మని అదే విధంగా మనం ఏం చేయాలి, దేవునికి
అప్పగించాలన్నమాట. ఇప్పుడు ఎవరైనా ఒక వస్తువు ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, చాలా జాగ్రత్తగా విలువైన వస్తువు ఇచ్చారనుకోండి, ఫంక్షన్కి వెళ్తున్నాను ఒకసారి ఈ యొక్క వస్తువులు ఇవ్వండి అని విలువైన వస్తువులు గోల్డ్ కానీ మనం తీసుకుంటే మళ్ళీ వాళ్ళకి ఎలా ఇవ్వాలి, తిరిగి చక్కగా ఇవ్వాలి. లేకపోతే ఏంటవుద్ది, అక్కడ వాళ్ళు తీసుకుంటారా, వాళ్ళు మనకి ఫైన్ అన్నది వేస్తారు, దాన్ని ఇవే బాగు చేసి ఇచ్చేయమ్మా, లేకపోతే కొత్తది కొన్ని ఇచ్చేయమ్మా అని చేస్తారు. అదేవిధంగా దేవుడు మనకు పరిశుద్ధమైన ఆత్మని ఇచ్చినప్పుడు ఆత్మ మనం ఏం చేయాలి, అట్టే పరిశుద్ధంగా మనం దేవునికి అప్పచెప్పాలన్నమాట. ఈ భూమి మీద మనం ఎలా ఉన్నామంటే ఒక యాత్రికులుగా ఉన్నాం. యాత్రికులు అంటే ఏంటి, ఒక ప్రదేశాన్ని చూడడానికి మనం ఎలా వెళ్తాం, పిక్నిక్లకి వాటికి ఒక యాత్ర చేస్తాం కదా. ఒక ప్రదేశానికి వెళ్ళాలి, ఒక యాత్ర చేస్తాం. ఒక దూరంకి వెళ్ళాలంటే బస్సులోనో, ట్రైన్లోనో, ఫ్లైట్లోనో, పడవలోనో ఎలాగోలాగా ఒక యాత్రని మనం ప్రారంభిస్తాం. ఆ యాత్ర ఎలాగుందో ఈ భూమి మీద మనం జీవించే జీవితకాలం అంతా కూడా ఆ యాత్రతో సమానం. అందుకే యాకోబు గారు అంటారు కదా, ఆదికాండంలోని ఫరో గారు వచ్చి అడుగుతారు, మీ యొక్క జీవితకాలం ఎంత అంటే, నేను యాత్ర చేసిన దినాలు కొన్ని దినాలే. అంటే భూమి మీద మనకి శాశ్వతం అనేది ఏమీ కూడా లేదు. ఎంతకాలం జీవించినా సరే శాశ్వతం అనేది మనకి లేదని మనం గమనించాలి. మన నరుడు పుట్టినవాడు ఎప్పటికి కూడా మరణం రుచి చూడకుండా బ్రతికే నరుడు కూడా ఎవరు కూడా లేరనేసి మనకి వాక్యం మనకి స్పష్టం చేస్తుంది అన్నమాట. ఎందుకంటే మన యోగ గ్రంథం 7:1 మనం చూస్తే, మన దినాలన్నీ కూడా మనకి లెక్కింపిస్తారు అన్నమాట, లెక్కించి ఉన్నాయన్నమాట. ప్రతిదీ కూడా ఆయన లెక్కిస్తున్నాడు. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా, వారి దినములు కూలివాని దినములు వంటివి కావా. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలం కాదా అంటే, యుద్ధ కాలం అంటే మనం బతుకుతున్న దినాలు మనం ఏం చేస్తున్నాం, కష్టించి ఫలించి మనము ఆ జీవితాన్ని మనము గడుపుతున్నాం. మన యొక్క శరీరాన్ని మనము కాపాడుకుంటున్నాం అన్నమాట. మన శరీరానికి కావాల్సిన ఆహారాన్ని కానీ, వస్త్రాన్ని కానీ, గృహాన్ని కానీ మనం ఏం చేసుకుంటున్నాం, ఏర్పాటు చేసుకుంటున్నాం అన్నమాట. రేపు ఏంటి అని మనం ఆలోచన చేసుకుంటున్నాం. ఎప్పుడు కూడా మనం ఏంటి, ఒక యుద్ధమే మనకి. రేపు ఏమవుద్దో, రేపు తినడానికి ఉంటుందో లేదో, రేపు ఈఎంఐలు ఏం కట్టాలేమో, రేపు అద్దె కట్టుకోవాలి, రేపు నేను కాలేజీకి వెళ్ళాలంటే, రేపు స్కూల్కి వెళ్ళాలంటే, పనిలోకి వెళ్ళాలంటే, ఇవన్నీ కూడా ఛార్జెస్ ఇవ్వాలి కదా, పెట్రోల్ డబ్బులు కానీ, ఇవన్నీ కూడా మనకు ఆలోచనలు ప్రతిరోజు కూడా యుద్ధమే మనకి. ప్రతిది కూడా మన ఆలోచనే చేసుకుంటాం, ఎందుకంటే మనం బతకాలి కాబట్టి. భూమి మీద మనకి యుద్ధకాలం ఉంటుంది. నరుల దినం కూలివాని దినములు అంటే ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలి, కష్టపడి పని చేయాలి. అందుకని ఆదికాండంలో చెప్తారు కదా, ఆదాముకి నువ్వు కష్టించి ఫలించి నీ చెమటని భూమి మీద తడిపి నువ్వేం చేయాలి, బ్రతకాల. కాబట్టి ఎప్పుడు సుఖానుభవాలకు మనము వెళ్ళిపోతామేమో మనం ఆలోచించుకొని మన జీవితాల్లో ఏం చేయాలంటే, చక్కగా దేవుడు ఏ విధంగా చెప్పాడు, కష్టం అన్నది ఎలాగొస్తుంది, మనం కష్టపడి చక్కగా న్యాయంగా నీతిగా యథార్థంగా మనం పని చేసాం అనుకోండి, ఆ కష్టం మన విలువ మనకు తెలుస్తుంది. మన బతుకుల్ని మనకు ప్రతిదీ కూడా అనేక విధాలైన ఆలోచనలతో ముందుకెళ్ళాం అనుకోండి, వ్యర్థంగా అడ్డదారులు మనం వెళ్ళాం అనుకోండి, దానికి ఏం కలుగుతుంది. ఈరోజు చాలా మంది చాలా దినాల నుండి ఈజీ మనీకి అలవాటు పడిపోయారు అన్నమాట. ఈజీ మనీ అంటే మనీ యాప్స్ వస్తాయి, వాళ్ళు ఏం చేస్తున్నారు, బెట్టింగ్లు వేసుకొని ఈజీగా రూపాయికి 10, 10కి 100 అలా ఈజీ మనీ వాళ్ళు పాల్పడుతున్నారు అన్నమాట. అలాగే ఈజీగా దొంగతనాలు చేసుకొని, చైన్ స్నాచింగ్ చేసుకొని, బ్యాంక్ రోబరీ చేసుకొని, రాత్రిపూట దొంగతనాలు, ఇంటి పట్ల దొంగతనాలు చేసుకొని, ఈజీ మాట. ఒక రోజు కష్టపడితే డబ్బుతో సుఖంగా మనం బతకచ్చు అనేసి ఈజీగా. ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైనవా అంటే ఇష్టమైనవి కావు. కాబట్టి మనకు బతికేది ఖచ్చితంగా యథార్థ ప్రవర్తనతో, ఖచ్చితంగా ఆయన ఏదైతే మనకు చెప్పాడో ఆ పాత్రనే మనం వెళ్ళాలి, కానీ వ్యతిరేకమైన వాటితో మనం వెళ్ళకూడదనేది మనకి తెలుసుకోవాలి. మనకి నరు యొక్క జీవితాన్ని మనము తెలుసుకోవాలన్నమాట. ప్రసంగి 7:1 7:1
సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఒకరి జన్మదినము కంటే మరణదినమే మేలు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. మనం జీవిస్తున్న ఈ యొక్క జీవితంలో మంచి పేరు కలిగి మనము జీవించాలన్నమాట. మనం అటు విధంగా జీవిస్తే, అటు విధంగా జీవించాలి. అటు విధంగా జీవిస్తే ఏటి వస్తుంది, అటు విధంగా జీవించగలగాలి అన్నది దేవుని యొక్క సంకల్పం. ఎందుకంటే సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు మాట. సుగంధ తైలం అంటే ఎంతో ఖరీదైన విలువైనది. ఇప్పుడు ఏమైనా మనం స్ప్రే కొట్టుకోవడం అనుకోండి, ఆ స్మెల్ ఎంతవరకు వేస్తుంది? మంచిది అనుకోండి, కొంత దూరం ఇరుగుమంతా స్ప్రెడ్ అవ్వచ్చు. అలాగే దాని యొక్క రేట్ని, ఖరీదుని చూసుకుంటే మనకి ఇక్కడ దొరికే కాకుండా, షాపుల్లో దొరికే కాకుండా చాలా చాలా విలువైన, అంటే ఎయిర్పోర్ట్ లాట్లో కానీ విదేశాల్లో తయారు చేసిన కూడా ఒకసారి మనం చూసుకుంటుంటే కొన్ని లక్షలు పెట్టి తయారు చేసే సొంట్స్ ఉంటాయి. ఇంతే బాటిల్ ఉంటుంది, కొన్ని లక్షలకు సంబంధించి ఉంటుంది. చాలామంది ధనికులు, అలాగే చాలామంది ఎలాగైతే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళు వాడేవన్నమాట. ఒకసారి మన గూగుల్లో కొట్టాం అనుకోండి, లక్షల కోట్లలో ఉంటాయి, ఇంతే ఉంటాయి బాటిల్స్. అంటే అంతకంటే విలువైనది మనం ఏంటి కావాలి? మంచి పేరు ఉండాల. కాబట్టి సుగంధ తైలము కంటే మంచి పేరు ఉండాలి. ఒకరి జన్మదినము కంటే మరణదినము మేలు. ఒకరి జన్మదినము కంటే మరణదినం మేలు ఎందుకని చెప్పండి. అక్కడ జన్మించినప్పుడు చిన్నప్పుడు చాలా చిన్నప్పుడు ఆ మనసు ఎలా ఉంటుందంటే సున్నితమైన మనసు, ఏమీ తెలియని మనసు. ఆ ఇద్దుతుని కొలిది ఆ బాల్య వయసులో చక్కగా ఆ యొక్క మనసు చాలా పరిశుద్ధంగా ఉంటుంది. వాళ్ళు పవిత్రంగా ఉంటారు, ప్రతిదీ కూడా ఓపెన్గా ఉంటారు. కానీ కొంత వయసు వచ్చాక, అన్ని జ్ఞానం తెలిసాక మనం ఏం చేస్తాం? మన ప్రవర్తన అనేది మన స్వార్థపూరితమైన ఆలోచనలతో, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలతో, ఈ యొక్క సమాజానికి కావలసిన ఆలోచనలతో మనం ముందుకెళ్ళిపోతుంటాం అన్నమాట. ముందుకెళ్ళినప్పుడు చాలామంది సమాజంలో సరిగ్గా మనం బతకపోతే ఏం జరుగుతుంది? మనకి చెడ్డ పేరు అన్నది ఆటోమేటిక్గా మనకి కలుగుతుంది. ఎందుకంటే మన ప్రవర్తన ద్వారా, మన మాట తీరు ద్వారా, మన ప్రతిదీ కూడా చేయడం ద్వారా ఏంటవుద్ది? ఆ యొక్క ప్రవర్తన అనేది వాళ్ళు మరణించినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? పలానా వ్యక్తిలాగా చాలా బతుకున్నప్పుడు ఇలా చేశాడు, బతుకున్నప్పుడు చాలా ఇలా చేశాడు, చాలా మంది గొడవాడాడు, ఇలా తూగుతూ రోడ్డు మీద పడిపోయేవాడు, ఇంట్లో ఎప్పుడు కూడా గొడవాడుతుండేవాడు అనే ప్రవర్తన ఎవరు చూస్తారు? ఆ చుట్టువైపులో చూసిన వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటారు. దాని ద్వారా ఏంటవుతుంది? నీ మరణం అన్నది ఇబ్బందికరమైన మరణమే. అందుకే రాయబడుతుంది కదండి, మరణదినం మేలుగా మనం చేసుకోవాలంటే మన యొక్క జీవితాన్ని, మన యొక్క ప్రవర్తనని మనం ప్రతిదీ కూడా దేవునిలో మనం నడుచుకుంటూ వెళ్ళాలి. దేవుని చెప్పిన విధంగా మనము చేసుకుంటూ వెళ్ళాలి. లేకపోతే అది ఏంటవుతుందంటే ఆ మేలు అన్నది మనకి ఉండదన్నమాట. అందుకే మరణదినం అన్నది మనము మేలుకరంగా చేసుకోవాలంటే మన యొక్క జీవితాలని దేవునికి అంటిపెట్టుకొని ఆయన చిత్తానుసారంగా మనము నడుచుకునేటట్లు మనము చేయాలన్నమాట. హెబ్రీ పత్రిక 11:13 ఇందాక చెప్పిన విధంగా యాత్రికులు మనకి ఎక్కడైతే చెప్పుకున్నారో ఒకసారి వచ్చిన మళ్ళీ చూద్దాం. హెబ్రీ 11:13 వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చొచ్చి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి నొందిరి. ఏంటవుతుందంటే అక్కడ పరదేశులను యాత్రికులై ఉన్నామట. ఎక్కడ? భూమి మీద. మనం పరదేశులం, యాత్రికులం. ఎప్పుడైనా ఈ యొక్క భూమిని మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. మన స్థానికంగా మన సొంత గృహాలు ఇక్కడ ఉన్నా వేరే ప్రదేశానికి, వేరే ఊర్లకి, వేరే దానికి మనం వెళ్ళినా సరే ఏం చేస్తాం? తిరిగి మనము సొంత గృహాన్ని తిరిగి వచ్చేస్తాం. అదే విధముగా దేవుడు ఇచ్చిన ఈ యొక్క ఆత్మని ఈ యొక్క భూమి మీద మన యొక్క శరీరంలో ఉంచుకుంటూ మన ఈ యొక్క భూమి మీద తిరుగుతున్నంత కాలం కూడా ఇదంతా ఏంటవుతుందంటే యాత్రికులం, పరదేశులం. మళ్ళీ మనం ఏం చేయాలి? మన యొక్క ఆత్మని దేవునికి
అప్పగించాలి. దేవుని చిత్త ప్రకారం చేసామనుకోండి, ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుని దగ్గరికి వెళ్తుంది. లేదు దేవుని చిత్తానుసారంగా మనం చేయలేకపోతే ఆత్మ ఏమవుద్ది? దేవుడు శిక్షకి గురి చేస్తాడన్నమాట. మనం గమనించాల్సింది మన యొక్క శరీరంలో ఉన్నది, మన యొక్క ఆత్మని దేవుడు ఏ విధంగా ఇచ్చాడో అదే చక్కగా మన యొక్క ఆత్మని దేవునికి అప్పగింపాలి. ఈ భూమి మీద తిరిగే కాలం యాత్రికులుగాను పరదేశులుగాను మనం ఉన్నమాట. ఎందుకంటే మనం 2 భాగాలు, ఒకటి భౌతికమైన శరీరము, 2 లోపల ఉన్న ఆత్మ. శరీరం మనకి భూమి మీద వదిలేస్తాం, ఆత్మ అనేది మాత్రమే మనకి పైకి వెళ్తుంది అన్నమాట. అలాంటి ఆత్మని మనము చక్కగా ఈ యొక్క శరీర క్రియల ద్వారా చక్కగా కాపాడుకొని తిరిగి మనం ఎవరికి పోవాలంటే దేవుడికి ఆత్మని అప్పగించాలన్నమాట. అది ఎలాగ అప్పగించాలంట? ఆ వాగ్దాన ఫలము, దేవుడు మనకి ఏదైతే వాగ్దాన ఫలం చేశాడో, మీరంతా చక్కగా జీవిస్తే నాతో పాటు పరలోకములో చక్కగా మీరు జీవిస్తారు, నిత్య జీవం మీకు సమర్పిస్తాను, మీకు ఇస్తాను, అనుగ్రహిస్తాను అనేసి ఆ వాగ్దాన ఫలం ఏదైతే ఉందో, ఎవరైతే అనుభవింపకపోయినాను దూరం చూసి వందనం చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాస గలవరమై ముద్రొందారట. ఎవరైతే మన పూర్వీకులందరూ ఉన్నారో, ఈ వాక్యానుసారంగా ఎవరైతే జీవించారో, ఈ యొక్క బైబిల్లో రాయబడి ఉన్నదో విశ్వాసులు అందరూ కూడా ఏం చేశారంటే, వాగ్దాన ఫలం ఇంకా పొందే స్థితి నాకు ఉంది. ఈ భూమి మీద ఉన్నప్పుడు అందరూ మేము యాత్రికులం, పరదేశులం, మీ చక్కటి జీవితాన్ని మేము జీవించాం దేవుని చిత్త ప్రకారం, ఆ వాగ్దాన ఫలం మాకు ఇస్తాడు అని విశ్వాసంతో వాళ్ళు మృతి పొందారన్నమాట. అలాంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలన్నమాట. అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే ఆ వాగ్దాన ఫలం మనము కూడా పొందే స్థితి మనకి కలుగుతుందని మనం గమనించవలసి. ఎందుకంటే మనము ఈ యొక్క జీవితాన్ని మన సొంత జీవితంగా, మరణం అన్నది మనకి చనిపోతామనే ఒక ఆలోచన మనకి రాదు. ఎవరిని ఇలాగ ఆలోచించారు, నేను చనిపోతానేమో, రేపు చనిపోతానేమో, ఎల్లుండి చనిపోతానేమో, నేను మరణిస్తానేమో అనే ఆలోచన ఎవరికి వస్తుందా? చక్కగా తిన్నప్పుడు రాదు, మనం బ్రతుకుతున్నప్పుడు రాదు. ఎప్పుడైతే చెప్పండి, మనకు బాగా బాగలేనప్పుడు, మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, అప్పుడు ఆ మరణం గుర్తొస్తుంది అన్నమాట. అమ్మో నేను చనిపోతే, నేను మరణిస్తే నేనేమైపోతాను, నా కుటుంబం ఏమైపోద్ది, నా పిల్లలు ఏమైపోతారు, ఇంత నేను చేసిన ఈ యొక్క అప్పులు కానీ లేకపోతే నేను సంపాదించిన ఈ ఆయులు కానీ ఏమైపోతాయి అనేసి ఒక ఆలోచన ఎప్పుడు కలుగుతుందంటే, మనం కష్టంలో ఉన్నప్పుడు, మనకు బాగోలేనప్పుడు, మన అనారోగ్య కారణాల వల్ల అప్పుడు అనిపిస్తుంది అన్నమాట. అప్పటిదాకా మరణం మనకి జ్ఞాప్తి రాదు. ప్రతి ఆదివారము యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకోమని మనందరికీ తెలియజేసింది దేని నిమిత్తం? మనము చనిపోతాం, మన బ్రతుకున్న దినములు ఆయన ప్రచురించాలి, ఆయన మరణాన్ని ప్రచురించాలి. మన మరణం పొందే లోపే ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని ప్రచురించాలి. అదే కదా చెప్పబడింది కొరింథీ పత్రికలో మనం చదువుతుంటాం కంటిన్యూగా ప్రతి ఆదివారము. మరి ఆయన ప్రచురించాలంటే మనం ఏమి చేయాలి? మనకిచ్చిన ఈ యొక్క జీవితం, మనకిచ్చిన ఈ యొక్క యాత్ర, ఈ భూమి మీద మన పరదేశంలో ఉన్నాం, మనకు వచ్చిన యొక్క ఆయుష్ను బట్టి మనం దేవుణ్ణి నమ్ముతూ ఆయన చిత్తానుసారంగా మనం విశ్వాసంతో ఆయన్ని మనము ప్రకటిస్తూ ఉండాలన్నమాట. అందుకే విశ్వాసము గల వారే మృతి నొందిరి అనేసి అక్కడ మనకి రాయబడి ఉన్నాం. కాబట్టి మనం గమనించవలసిన ఏంటంటే, ప్రతిదీ కూడా మనకి దేవుడి యొక్క వాక్యానుసారంగా వాక్యంలో మనకి చెప్పబడి ఉన్నది, దాన్ని మనము ప్రవర్తింపవలసి వారు ఉన్నామనేసి మనం గమనించాలన్నమాట. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయము 53వ వచనంలో, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం మీరు పొందితిరి గాని దాన్ని గైకొనలేదని చెప్పాను. ఏంటంటే, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం మీరు పొందితిరి గాని దాన్ని గైకొనలేదు. వాక్యం ద్వారా 66 పుస్తకాలతో చక్కగా ప్రవక్తలు, అపోస్తలులు రాసిన ఈ యొక్క గ్రంథాన్ని మనకి ఇచ్చారు, కానీ మనం ఏం చేయలేకపోతున్నాం అంటే గైకొనలేకపోతున్నాం.
దాన్ని గైకొనలేకపోతున్నాం, దాన్ని తెలుసుకోలేకపోతున్నాం, దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించలేకపోతున్నాం. దాన్ని తెలుసుకున్న వారు ఏం చేస్తున్నారంటే విశ్వాసముతో మృతి పొందిరన్నమాట. ఎందుకని వాగ్దానం అన్నది చేశాడు దేవుడు. ఆ వాగ్దానికి సరిపడటగా నేను జీవించిన ఆ విశ్వాసం నాకు ఉంది. కానీ చాలా మంది ఏం చేస్తారు, ఆ విశ్వాసాన్ని గైకొనలేకపోతున్నారు, ఆ వాగ్దానాన్ని నమ్మలేకపోతున్నారు. ఇక్కడ బతికాల జీవితం ఎంజాయ్ చేద్దాం ఇచ్చేద్దాం అనేసి మనం అనుకుంటున్నాం. కానీ చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉంది. అది నిత్య జీవమా నిత్య నరకమా అన్నది గమనించలేకపోతుంది. ఎవరు చూసి వచ్చారు? బాగా ఒక 50-60 years ఉంటాయి. ఈ షార్ట్ స్లాట్లు వస్తాయి కదా, ఒక గ్లాస్ పట్టుకుని ఒక చేత్తో చికెన్ పట్టుకుని నా ప్రాణమా తినుము తాగించి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సంతోషిస్తావు, ఎంజాయ్ చేయండి అనేసి రీల్స్ చేస్తానమాట. మనకు వాక్యం చెప్పడానికి కదా ధనవంతుడు ఏం చేస్తున్నాడు? అక్కడ తనకు సంపాదించుకున్నాడు, కొట్ల కొలిది సంపాదించుకున్నాడు, తను చెప్పుకుంటున్నాడు, తను గర్వపడిపోతున్నాడు. నా సంపాదన నేను తిన్నా, ఇంకా నేను ఎంత పూజ తిన్నా తరగనంత పంట పండింది నాకు, నా ప్రాణమా తినుము తాగుము సంతోషించుము అనగానే దేవుడు ఒక మాట అన్నాడు అంతే, ఈ రాత్రికే నేను నీ ప్రాణం అడిగితే నువ్వేం చేస్తావు? నువ్వు సంపాదించిన సంపదను అడ్డుపడుతుందా? నువ్వు కొట్టల్లో దాచుకున్న దాని నీకు అంత అడ్డుపడుతుందా? నీ పనులు అడ్డుపడతారా? నీ ఆస్తి అడ్డుపడుతుందా? ఈ రాత్రే, ఈ క్షణమే. అందుకే మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు, మనం ఎలా చనిపోతాం మనకు తెలియదు. ఎవరైనా రాసుకున్నారా ఇలా చనిపోవాలనేసి? ఎవరైనా ఆలోచన పక్కలిగారా? నేను బాగా అలాగా చక్కగా మంచి మెత్తటి పనుల మీద తలగాడి పెట్టుకొని నాకు ఏదైతే వన్నా చక్కగా ఎవరైనా ప్లాన్ చేసుకున్నారు? అలాగే ఎవరైనా? ఎవరు ఎలా చనిపోతారు ఎవరికి తెలియదు. ఎవరు మనం ఎలా పుట్టా గుర్తుంది ఎవరికైనా? లేకపోతే ఎవరైనా ఇలాగ పుట్టాలి, మంచి హాస్పిటల్లో పుట్టాలి, లేకపోతే మంచి అందమైన అమ్మకు పుట్టాలి, మంచి కుటుంబంలో పుట్టాలి, దాంట్లో కూడా మనం ఏమైనా ఏర్పాటు చేసుకున్నామా? ఏది మన చేతుల్లో లేదు. ఒకసారి గమనించండి, సత్యాన్ని గమనించి నిజాన్ని గమనిస్తే మనకి అర్థమవుతుంది. మనం ఎలా పుట్టా మనకు తెలియదు, మనం ఎలా చనిపోతాం మనకు తెలియదు. అంతా దేవుని యొక్క చేతిలో. కేవలం ఇక్కడ ఏ విధంగా అయితే దేవుడు మీ భూమి మీద జీవించమంటున్నాడో మనకి అప్పచెప్పిన ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం జీవించగలగాలి. కానీ మన ఇష్టానుసారంగా మనం ఏదైతే అజ్ఞానంలో ఉన్నామో, చనిపోయిన తర్వాత ఏమో మనకి ఎవరు చూసి వచ్చాడో అని అనుకున్నామో, మన జీవితాలు ఇంకా ఇక్కడ ఈ శరీరంలో మనం ఎంత ఏం చేసినా సరే మనకి శిక్ష అన్నది అక్కడ, తీర్పు అన్నది అక్కడ మనకి ఉందని మనం గమనించాలన్నమాట. కాబట్టి ముఖ్యంగా గైకోవాల్సింది దేవుని యొక్క మాటలు మనం గైకొని దానిని మన జీవితాల్లో మనకి ప్రవర్తించగలగాలి. లేకపోతే మనము దానికి ఏదైతే తీర్పు ఉంటుందో దాని తీర్పుకి మనము తల ఉంచాల్సిందే. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పుకొనుచున్నాను. ఏంటంటే అక్కడ లేఖనము నెరవేరినట్లు యేసుక్రీస్తు ప్రభువు వారు పుడతారు, మన కోసం మరణిస్తారనిసే మొట్టమొదటి నుండే ఆయన సంకల్పంలో మొట్టమొదటి ఆదికాండం నుండి చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఆయన లేఖనంలో శరీరధారై భూమి మీద పుట్టి ఆ లేఖనాన్ని ఏం చేశారటండి? నెరవేర్చాడు. అతను యేసుక్రీస్తు ప్రభువు వారు నెరవేర్చారు. మరి ఈ లేఖనం ప్రకారం ఇక్కడ నెరవేర్చారంటే మరి ఈ లేఖనాలు రాయబడిన ప్రకారం మనం జీవించిపోతే ఏం జరుగుతుందో కూడా మనకు చెప్పాడు కదా దేవుడు. ఈ లేఖనాల ప్రకారం మనం జీవించకపోతే ఇక లేఖనం నెరవేర్చబడింది. యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీదకి వస్తారు, మనకు మన పాపాల నిమిత్తం మరణిస్తారు, ఆయన తిరిగి లేస్తారు, మరి తిరిగి మన కోసం ఆయన రెండో రాకల్లో వస్తారు. ఆ వచ్చేలోపు మనం ఏమి చేయాలనేది లేఖనాలు రాయబడినది కదా. ఆ దాని ప్రకారం మనం చేయలేకపోతే లేఖనముల ప్రకారము అంటే ఈ వాక్యానుసార ప్రకారం ఈ వాక్యం ఏదైతే వాక్యం రాయబడినదో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క బైబిల్లో దీని ప్రకారం మనం జీవించకపోతే మనము ఎట్టి స్థితిలో ఉంటాం అన్నది మనము ఆలోచించుకోవాలి.
అక్కడ 30వ వచనంలో కూడా సమాప్తమైనది. 30వ వచనం చదవరు. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించును. తన నెరవేర్చాడు. తన ఆత్మ వల్ల ఎవరికి అప్పగించారు? తండ్రికి అప్పగించుకున్నాడు. సమాప్తమైనది. మన మరణం ఇక్కడ సమాప్తమైనది. ఆత్మ అన్నది అక్కడ దేనితో సమాప్తం అవ్వదు. చక్కగా దేవుని చిత్త ప్రకారం మనం జీవిస్తే ఆయనతో పాటు నిత్యము అక్కడ సమాప్తం ఉండదు. నిత్యము బతకచ్చు, నిత్యం జీవించవచ్చు. ఒకవేళ దేవుని వ్యతిరేకంగా మనం జీవిస్తే నిత్యాగ్నిలోని నిత్యము. నిత్యం అంటే ఏంటి? నిరంతరం కొనసాగే కదండి. ఒక సీరియల్ మొదలైతే ఎన్ని సంవత్సరాలు అలా కొనసాగుతుంది, సమాప్తం ఉండదు కదా. అలాగా మన జీవితాలకు కూడా అక్కడ, మన ఆత్మలకు కూడా అక్కడ మనకి సమాప్తం ఉండదు. కాబట్టి మనం గమనించాల్సిన విషయం మనకి, ఒకళ్ళు చక్కగా జీవించామనుకోండి, తిమోతి పత్రికలో రాసినట్లు జీవి కిరీటాన్ని మనకి ఆయన ఇస్తారన్నమాట. చక్కగా ఆయన చెప్పిన విధంగా మనం జీవించగలిగితే మనకి జీవ కిరీటాన్ని మనకి ఇస్తారు. తిమోతి పత్రికలో ఉంటుంది. మంచి పోరాటం పోరాడుతుని నా పరుగు కడముట్టించుతుని విశ్వాసము కాపాడుకుంటుంది. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఇదేంటి? నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుని, నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుని, నా కోసం ఏముంది? జీవ కిరీటం అక్కడ ఉంచబడిందని మనము. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలా? దేవుడి యొక్క చిత్తానుసారంగా మనము జీవించాలన్నమాట. ఫిలిప్పీ పత్రికలో ఆ జీవితం, ఫిలిప్పీ రాసిన పత్రికలో మనకు ఉంటుంది. మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. దేవుని యొక్క విశ్వాసంతో మనము ఆయన చెప్పిన విధంగా జీవించగలగాలన్నమాట. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో, కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులైయుండుడి. అది మనకి మేలు. అటుగాని ఇటుగాని వెళ్ళకుండా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళకుండా మనం ఏం చేయాలంటే స్థిరంగా ఉండాలి. దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో దానికి మనము స్థిరంగా ఉండాలి. ఆ స్థిరత్వాన్ని మనము ఎల్లప్పుడూ కూడా పెంపొందించుకుంటూ ఉండాలన్నమాట. 1వ దశలోనిక 4వ అధ్యాయము మనము చూస్తే 11-18 వచనాల్లో 1వ దశలోనిక పత్రిక 4:13 సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతుడు. ఆ మీదట సజీవమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి.
ఎందుకంటే సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము. నిరీక్షణ లేని, ఒక గురి లేని, ఏమి తర్వాత ఏం జరుగుతుందో తెలియని వ్యక్తులు వాళ్ళే కాకుండా మనం ఎలా ఉండాలంట? నిరీక్షణ కలిగి ఉండాలన్నమాట. నిరీక్షణ అంటే ఏంటి? మనం చనిపోయినను మనకి ఒక నిత్య జీవం అనేది మనకు ఉంది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మి విశ్వసించి బాప్తిజం తీసుకొని ఆ యొక్క విశ్వాసాన్ని ఎవరైతే రక్షణను వణుకుతోనూ భయంతోనూ కొనసాగిస్తారో వారికి ఉండే నిరీక్షణ అనేది ఉంటుందన్నమాట. ఇతరులంటే క్రీస్తుని ఎవరైతే నమ్మరో, ఎవరైతే బాప్తిజం తీసుకోలేదో, ఎవరైతే ఆ బాప్తిజం తీసుకున్నా సరే సరిగా జీవించలేదో దేవుని ప్రకారం, వారందరూ కూడా ఏం చేస్తారు? వాళ్ళకి నిరీక్షణ లేని వారే ఉంటారు. ఇతరుల వారే మీరు దుఃఖపడకుండా, అంటే చనిపోతే నేనేమవుతానో, ఒకవేళ చనిపోయిన తర్వాత దేవుడు చెప్పాడు కదా నరకంలోకి వెళ్ళిపోతానేమో అని దుఃఖపడిపోయి వాళ్ళ ఉండకూడదు అనమాట. నిద్రించిన వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. వాళ్ళందరూ కూడా మరణించి ఉన్నారు. వారందరి కోసం మనకి మొత్తం అందరూ కూడా మనకి చెప్పబడి ఉన్నది. ఎలాగుంటుంది వేదకాల స్థలంలో లాజర్ గారు వాళ్ళ ధనికుడి గురించి మనం చూసుకుంటే ఆ సమయం అది దాని నుంచి అదేవిధంగా యేసు మృతి పొంది తిరిగి లేచినని, మరి మనం చనిపోయిన తర్వాత తిరిగి లేస్తామా లేవా అనేసి చెప్పడానికి కూడా మాదిరిగా మన యేసుక్రీస్తు ప్రభు వారు చూపించారు కదా. ఆయన మృతి పొంది ఆయన తిరిగి లేచారనేసి మనము నమ్మిన ఎడల ఆ విషయాన్ని ఏవైతే నమ్ముతున్నామో ఒకరు నమ్మితే అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబట్టుకొని వచ్చును. ఎవరైతే యేసుక్రీస్తు వారిని నమ్మి ఆయన చిత్త ప్రకారం జీవించి ఆయన మరణిస్తారో వారిని ఏం చేస్తారంటే తిరిగి ఆయన వచ్చినప్పుడు వెంట పెట్టుకొని వస్తారు. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పింది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఎవరైతే చనిపోయిన వారు ఉన్నారో వారికంటే ముందు మనము బతుకుని మనం దేవుని రెండు రాకలు మనం ముందు చేరం. ముందు ఎవరు చేస్తారు? ఎవరైతే చనిపోతారో, ఎవరు పరిశుద్ధంగా ఉంటారో వాళ్ళు ముందుగా చేస్తారు. ఎలాగొస్తుందట? 16 రోజులు ఆర్భాటముతోను ఎలాగొస్తుంది? ఇప్పుడు ఎలాగైతే చాలా మంది పెళ్ళిళ్ళు చేస్తున్నారు కదా బాగా సౌండ్స్ తో, గొప్పగా ఏమైనా ఫంక్షన్స్ చేస్తున్నప్పుడు అంత ఆర్భాటం అన్నమాట. అంతకంటే ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. ఎక్కడ వస్తారండి? పరలోకం నుండి దిగి వస్తారు అన్నమాట. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేదు. ఎవరైతే క్రీస్తులో మృతి పొందుతారో వాళ్ళు మొదట లేస్తారు. ఆ మీదట సజీవమై నిలిచి ఉండు మనము వాటితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుక్కోబడదాము. ఎలా వెళ్తామంటే ఒకవేళ వాళ్ళతో పాటు మనం మేఘాల మీద మనము కొనుక్కోబడదాం. ఎవరైతే మనం బతికి ఉన్న వాళ్ళందరూ కూడా మనం సదాకాలము ప్రభుత్వం కూడా ఉందాము. ఎప్పుడైతే దేవుని చిత్త ప్రకారం మనం ఉంటామో మనం సదాకాలము కూడా దేవునితో మనం ఉంటాం. కాబట్టి మీరు ఈ మాటలతో మనం ఏం చేయాలట? ఒకరినొకరు మనము ఆనందించుకోవాలి. ఈ భూమి మీద మనకు వచ్చిన శ్రమలు కానీ, ఆరోగ్య విషయాలు కానీ, ఆర్థిక విషయాల్లో కానీ, ప్రతి విషయంలో కూడా దేని మందు ఆనందించాలి? దేవుని అందు మనము ఆనందించాలి. యోబు గారు చెప్పిన విధంగా దేవుడే ఇచ్చాడు, దేవుడే మనకి తీసుకున్నారు ఒక ఆలోచన ఉండాలి. మనకి దేవుడు అప్పగించిన యొక్క బాధ్యతను మనం నెరవేర్చి మళ్ళీ తిరిగి ఆ యొక్క ఆత్మ దేవునికి మనము అప్పగించాలన్నమాట. కాబట్టి ఒకవేళ మనం ఇక్కడ చనిపోయినను ఈ భూమిని విడిచినను మళ్ళీ కూడా మనము ఒకరినొకరు అక్కడ మనము కలుసుకుంటామనేసి గొప్ప నిరీక్షణ మనకి ఉందనేసి అలాగే ఆదరించుకోవాలనేసి మనకి దేవుడు యొక్క వాక్యం కూడా మనకు చెప్తున్నాడు. కాబట్టి గొప్ప ఆదరణ అనేది మనకి ఉంది. ఈ భూమి మీద మాత్రమే జీవితం కాదు, దీని జీవితం తర్వాత ఇంకో జీవితం ఉందనేసి మనము గమనించాలన్నమాట. కాబట్టి చక్కగా మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ సంఘానికి, సోదర కుటుంబాలకి, అలాగే ఈ యొక్క కోకటి మేరపడి కుటుంబానికి వందనాలు తెలియజేస్తూ సమయం సభ్యులకి